హలో అందరికీ, ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా మామిడికాయలను కడిగి ఒక క్లాత్తో మంచిగా తుడుచుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్లో మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసి అవి వేగాక పక్కన పెట్టేయాలి. ఆయిల్ పచ్చళ్ళలో వేసేటప్పుడు చల్లగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో తగినంత కారము, ఉప్పు, పసుపు, మెంతులు, ఆవాలు మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు మొత్తం కారము, ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చల్లారింది, ఇందులో వేసి కలిపేయడమే. ఇంతేనండి, చాలా ఈజీ రెసిపీ, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఇది ఒక 3 days అయ్యాక తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.